వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, వో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా వృషభ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే లగ్న ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు సంచరిస్తాడు, లాభ దశమ స్థానంలో రాహు సంచరిస్తాడు, లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి మే వరకు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల విద్యార్థులు బాగా రాణిస్తారు, మంచి ఉత్తీర్ణత కనపడుతోంది, పరీక్షలో బాగా పాస్ అవుతారు. అలాగే కొత్త చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కనపడుతోంది. పనిలో కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది. సంవత్సరం మధ్యలో మాత్రం పరిస్థితులు చాలా చక్కగా మెరుగుపడతాయి, అభివృద్ధి అయితే వస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి విశేషమైన అవకాశాలు లాభవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెడతారు, కాకపోతే పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో కానీ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కానీ వ్యవసాయదారులు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అనేక రకాల సవాళ్ళు ఉన్నా కూడా వాటిని అధిగమించుకోగలుగుతారని చెప్పచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలుగుతారు ఈ సంవత్సరం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో జీవితంలో ఇండే ఇబ్బందులన్నీ తగ్గుతాయి, ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా కూడా ఆ సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి, అనుకూలత కనపడుతుంది. అలాగే ఖర్చుల నియంత్రణ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు డబ్బులు మిగులుతాయి, పెట్టుబడులు పెట్టగలుగుతారు, స్థిరాస్తులు కలగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక కోర్టు విషయాల్లో మాత్రం విజయాలు కనపడుతున్నాయి. న్యాయవాదుల ద్వారా కూడా మంచి వాదన వినిపించడం ద్వారా తొందరగా మీకు కేసులు తేలిపోతాయి ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. విదేశాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల ఉద్యోగ అవకాశాలు, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. కొత్తగా ఇల్లు కొనేవారందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా గృహప్రవేశాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా బాగుంది. చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటంటే పరిహారాలు: చంద్రుడికి, బుధుడికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6. కలిసి వచ్చేటటువంటి వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్, జనవరి. ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ